Hi friends, sorry for the long delay in videos. ఈరోజు మనం పర్చేజ్ మనీ మార్ట్గేజ్ లేదా పర్చేజ్ మనీ డీడ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఏందో నేర్చుకున్నాం. ముందుగా డెఫినేషన్ చూసినట్లయితే ఏ పర్చేజ్ మనీ మార్ట్గేజ్ ఇస్ ఏ మార్ట్గేజ్ issued to the borrower by a seller of a home as a part of purchase transaction. ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే ఏ పర్చేజ్ మనీ మార్ట్గేజ్ అనేది కూడా సాధారణ మార్ట్గేజ్ లాంటిదే. ఇది ఎవరు ఇస్తారు అంటే సెల్లర్ ఆఫ్ ఏ హోమ్, ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ కరెంట్ ప్రాపర్టీ ఓనర్ ఉంటారో వాళ్ళు కొనుగోలుదారు ఎవరైతే ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తారు. ఇది ఎప్పుడు పిక్చర్లోకి వస్తుందండి అంటే ఇట్ ఈస్ లైక్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ పర్చేజ్ ట్రాన్సాక్షన్. ఎప్పుడైతే పర్చేజ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయో అప్పుడు ఈ పర్చేజ్ మనీ మార్ట్గేజ్ లేదా డీడ్ ఆఫ్ ట్రస్ట్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఇక్కడ పర్చేజ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఏదైనా లోన్ ఫస్ట్ టైం ప్రాపర్టీ పైన ఫస్ట్ టైం లోన్ తీసుకున్నట్టయితే దాన్నే పర్చేజ్ ట్రాన్సాక్షన్ అంటారు. ఇంకొకటి ఉంది ట్రాన్సాక్షన్ రీఫైనాన్స్ అని. ఆల్రెడీ ఏదైనా ఒక ప్రాపర్టీ పైన లోన్ ఉండి మళ్ళీ మనకు అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు ఆ ముందు తీసుకున్న లోన్ క్లోజ్ చేసి అంటే ప్రీ క్లోజ్ చేసి ఇంకా ఎక్కువ అమౌంట్ తీసుకుంటే దాన్నే రీఫైనాన్స్ అంటారు. ఇది పర్చేజ్ ట్రాన్సాక్షన్కి రీఫైనాన్స్ ట్రాన్సాక్షన్కి డిఫరెన్స్. ఇక్కడ ఇంకా చెప్పచ్చు చూడండి, ఆల్సో నోన్ యాజ్ ఏ సెల్లర్ ఆర్ ఓనర్ ఫైనాన్సింగ్. దీన్నే ఈ పర్చేజ్ మనీ మార్ట్గేజ్ని అలా డీడ్ ఆఫ్ ట్రస్ట్ని సెల్లర్ ఆర్ ఓనర్ ఫైనాన్సింగ్ అని కూడా అంటారు. దిస్ ఈజ్ యూజువలీ డన్ ఇన్ ద సిచ్యువేషన్స్ వేర్ ద బయ్యర్ కెనాట్ క్వాలిఫై ఫర్ ద మార్ట్గేజ్ త్రూ ట్రెడిషనల్ లెండింగ్ ఛానల్స్. ఇది ఎప్పుడు పిక్చర్లోకి వస్తుందంటే ఎప్పుడైతే ఎవరైతే పర్చేజర్ ఉంటారో అంటే ఎవరైతే కొనుగోలుదారులు ఎవరైతే ప్రాపర్టీని పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మార్ట్గేజ్ అంటే లోన్ తీసుకోవడానికి క్వాలిఫై కాకుండా ఉంటారో త్రూ ట్రెడిషనల్ ఛానల్స్ అంటే ఏంటి, బ్యాంకులు. ఎప్పుడైతే అతను బ్యాంక్ నుండి లోన్ తీసుకోవడానికి అర్హుడు కాదో అప్పుడు ఈ పర్చేజ్ మనీ ట్రాన్సాక్షన్ అనేది పిక్చర్లోకి వస్తుంది. డైరెక్ట్గా కొనుగోలుదారులు ఎవరైతే ప్రాపర్టీని అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర ఈ మార్ట్గేజ్ తీసుకున్నారు అనమాట, బ్యాంక్ నుండి కాకుండా. అలాంటప్పుడు ఈ పర్చేజ్ మనీ మార్ట్గేజ్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఇది ఒక టైపు. ఇంకొక టైప్ ఉంది, అది ముందు తీసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఎగ్జాంపుల్ చూడండి, జాన్ నోస్ దట్ హీ కెనాట్ సెక్యూర్ అప్రూవల్ ఫర్ ఏ కన్వెన్షనల్ బ్యాంక్ మార్ట్గేజ్. ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే జాన్ అనే ఎగ్జాంపుల్ అనుకోండి, జాన్ అనే అతను ఉన్నాడు, అతను బ్యాంక్ నుండి లోన్ తీసుకోవడానికి అతను ఎలిజిబిలిటీ లేదనుకున్నాం. సో వెన్ హీ ఫైండ్స్ ఏ హౌస్ హీ లైక్స్, ఇతను ఒక హౌస్ చూశాడో అతనికి నచ్చింది. He decides to ask the seller for a purchase money mortgage. అతను ఎట్టి పరిస్థితుల్లో అతను చూసిన హౌస్ వదులుకోవాలనుకోవట్లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరే ఈ పర్చేజ్ మనీ మార్ట్గేజ్ని అడుగుతాడు. అంటే పర్చేజ్ మనీ మార్ట్గేజ్ అంటే ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్లోనే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ద హోమ్ కాస్ట్ ఈజ్ $200,000. He provides the seller విత్ ద డౌన్ పేమెంట్ ఆఫ్ $10,000. ఇతని దగ్గర డబ్బులు లేదు, కానీ అతను కొనాలనుకున్న హౌస్ను వదులుకోవాలనుకోవట్లేదు. తీరా బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలనుకుంటే అతను బ్యాంక్లో లోన్ తీసుకోవడానికి ఇతనికి క్వాలిఫై కాదు. అప్పుడు ఏం చేస్తారంటే డౌన్ పేమెంట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళకి కొంత అమౌంట్ని పే చేసి మిగిలిన అమౌంట్ని తిరిగి ఇన్స్టాల్మెంట్లో పే చేసేదానికి ఉపయోగించేది ఈ పర్చేజ్ మనీ మార్ట్గేజ్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారంటే హోమ్ కాస్ట్ వచ్చింది $200,000, కానీ జాన్ దగ్గర ఒక $10,000 డౌన్ పేమెంట్గా ఆ ప్రాపర్టీ ఓనర్కి పే చేసి తర్వాత అండ్ సెక్యూర్స్ ఎ పర్చేజ్ మనీ మార్ట్గేజ్ ఫర్ ద రిమైనింగ్ $190,000. ఫస్ట్ డౌన్ పేమెంట్ $200,000 ప్రాపర్టీ వాల్యూ, కానీ ఇతను $10,000 డౌన్ పేమెంట్ కట్టేసి ప్రాపర్టీకి ఇతని పేరు పైన కన్వే చేసుకుంటాడు. రిమైనింగ్ $190,000 ఉంటుంది కదా, దాన్ని ఈక్వల్ ఇన్స్టాల్మెంట్గా he pays the seller back in monthly installments but has a higher interest rather than he would if he had able to go through the bank. ఇక్కడ ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉంటారో అతను కూడా ఈ పర్చేజ్ మనీ మార్ట్గేజ్ ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఈ పర్చేజ్ మనీ ట్రాన్సాక్షన్లో ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది బ్యాంక్లో ఉన్న. ఇప్పుడు సపోజ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఒక 10 లేదా 11% ఉందనుకోండి, ఈ పర్చేజ్ మనీ ట్రాన్సాక్షన్ ఓనర్కి
మనం డౌన్ పేమెంట్ కట్టేసి మిగిలిన అమౌంట్ ఇన్స్టాల్మెంట్లో కడతామంటే అది ఫిక్స్డ్ రేట్ ఉంటుంది అనమాట. ఓనర్ ఎవరైతే ప్రాపర్టీ సేల్ చేస్తున్నారో మీకు వాళ్ళు ఆ రేట్ని మార్చరు. బ్యాంక్ అది 10% ఉంటే వీళ్ళు 15 వేస్తారు లేదా 20 వేస్తారు. అందుకే అతను కూడా ఒప్పుకొని ప్రాపర్టీ ఇతను కన్వే చేస్తారు. ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళకి కన్వే చేసి రిమైనింగ్ అమౌంట్ని ఇన్స్టాల్మెంట్లో మంత్లీ కట్టమని చెప్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇది పర్చేజ్ మనీ మార్ట్గేజ్ కాన్సెప్ట్. ఇది ఒక టైప్ అనమాట. ఇంకొక టైప్ ఉంది, అదేంటంటే దిస్ డీడ్ ఆఫ్ ట్రస్ట్ సెక్యూర్ ద పేమెంట్ ఫర్ ఆల్ సబ్స్టెన్షియలీ ఆన్ ద కంప్లీట్ వాల్యూ ఆఫ్ ద రియల్ ప్రాపర్టీ. ఇదేంటంటే సపోజ్ ఒక ప్రాపర్టీ ఓనర్ ఉన్నారనుకోండి, అతని దగ్గర పర్చేస్ చేయడానికి ఎటువంటి అమౌంట్ లేదనుకున్నాం. ఇతను బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుంటాను. ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుందో అంత అమౌంట్ లోన్గా తీసుకుంటే, లోన్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తే, అలాంటప్పుడు కూడా అలాంటి మార్ట్గేజ్ని కూడా లేదా అలాంటి లోన్ కూడా పర్చేజ్ మనీ మార్ట్గేజ్ లేదా పర్చేజ్ మనీ డీడ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే చూడండి, జాన్ హ్యాస్ ఎ plans of buying a home or a building for $300,000 and if he gets a loan sanctioned for $300,000 then such loan is known as purchase money deed of trust. ఇందాక చెప్పాను కదా, నా దగ్గర ఎటువంటి అమౌంట్ లేదు కానీ నాకు ఒక హౌస్ నచ్చింది, దాని వాల్యూ వచ్చింది $300,000. అప్పుడు నేను లోన్కి అప్లై చేస్తే బ్యాంకు ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉందో అంత అమౌంట్ని నాకు లోన్గా ఇస్తుంది. ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేస్తాను. కానీ ఆ $300,000 అమౌంట్ ఇచ్చింది కదా బ్యాంకు, దాన్ని ఇన్స్టాల్మెంట్లో తిరిగి నేను బ్యాంకుకి పే చేస్తే ఈ ట్రాన్సాక్షన్ కూడా పర్చేజ్ మనీ మార్ట్గేజ్ లేదా పర్చేజ్ మనీ డీడ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. డీడ్ ఆఫ్ ట్రస్ట్కు మార్ట్గేజ్కు మీకు డిఫరెన్స్ తెలుసు. సింపుల్గా చెప్పాలంటే ఏ మార్ట్గేజ్ అనేది వచ్చింది జ్యుడిషియల్ డాక్యుమెంట్, జ్యుడిషియల్ లోన్ డాక్యుమెంట్. డీడ్ ఆఫ్ ట్రస్ట్ అనేది నాన్ జ్యుడిషియల్ డాక్యుమెంట్. ఇక్కడ డీడ్ ఆఫ్ ట్రస్ట్లో వచ్చింది ట్రస్టీ అనే ఒక ఎక్స్ట్రా పర్సన్ ఉంటారు, అతని చేతిలో టైటిల్ ఉంటుంది. అంటే ఆ ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా ఫోర్క్లోజ్ చేయాలన్నా అతని చేతిలో రైట్స్ ఉంటాయి అన్నమాట. అది సింపుల్గా మార్ట్గేజ్కు డీడ్ ఆఫ్ ట్రస్ట్కు డిఫరెన్స్. ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ చూద్దాం ఫ్రెండ్స్, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది ఒక డీడ్ డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్. డీడ్ డాక్యుమెంట్స్ ఎందుకు చూపిస్తానంటే ఎవరు ఏ ప్రాపర్టీని కొనాలనుకుంటారు, ఎవరు ఆ ప్రాపర్టీ ఓనర్ అని మీకు తెలియాలి కాబట్టి ఈ డీడ్ డాక్యుమెంట్ చూపిస్తాను. ఇక్కడ చూసారంటే గెరీ అండ్ షెరాన్ వీళ్ళిద్దరూ ప్రాపర్టీ ఓనర్స్, ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్స్. ఏ ప్రాపర్టీకి? ఇక్కడ లాట్ 14 బ్లాక్ ఏ అనే ఈ ప్రాపర్టీకి ఓనర్స్. ఇక్కడ బ్రెయన్ అండ్ మార్గరీటా వీళ్ళిద్దరూ ప్రాపర్టీ కొనాలనుకుంటారు, పర్చేజర్స్. వీళ్ళిద్దరూ ఈ ప్రాపర్టీని లాట్ 14 బ్లాక్ ఏ అని ఈ ప్రాపర్టీని కొనాలనుకున్నారు. దాని వాల్యూ ఎంత? సపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా మనకు తెలియదు, అజ్యూమ్ చేసుకోండి. ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత అంటే $348,000. కానీ ఈ బ్రెయిన్ అండ్ మార్గరేటా దగ్గర ఈ అమౌంట్ లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ అమౌంట్ని ఏదైతే ఈ ప్రాపర్టీ వాల్యూ ఉందో ఈ అమౌంట్ని లోన్గా తీసుకొని ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేస్తారు. ఎవరి దగ్గర నుండి? గెరీ అండ్ షెరాన్ వీళ్ళిద్దరి దగ్గర నుండి. ఇప్పుడు ఇది డీడ్ డాక్యుమెంట్ కదా, వీళ్ళకి ప్రాపర్టీ కన్వే అయిపోయింది. ఎక్కడ నుండి కన్వే అయింది అంటే అది తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే బ్రెయిన్ అండ్ మార్గరీటా ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, ఒక ఎంటీ దగ్గర నుండి. ఇక్కడ చూడండి, ఇది ఒక పర్చేజ్ మనీ డీడ్ ఆఫ్ ట్రస్ట్. డీడ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఏంటి? లోన్ డాక్యుమెంట్ కదా. ఇక్కడ చూడండి బారోవర్, దీంట్లో బ్రెయిన్ అండ్ మార్గరీటా ఫెయిర్వే ఇండిపెండెంట్ మార్ట్గేజ్ కార్పొరేషన్ ఈ ఎంటిటీ దగ్గరికి లోన్ కోసం వెళ్ళి లోను ఎంత తీసుకున్నారు అంటే $359,484ని లోన్గా తీసుకొని ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో లాట్ 14 బ్లాక్ ఏ అనే ప్రాపర్టీని గెరీ అండ్ షెరాన్ నుండి పర్చేజ్ చేశారు. అదేంటి ఇక్కడ డీడ్ ఉంది, డీడ్ ఆఫ్ ట్రస్ట్ కూడా ఉందంటే ప్రాపర్టీ లోన్ తీసుకొని పర్చేస్ చేసినప్పటికీ ఎప్పుడు కూడా డీడ్ డాక్యుమెంట్ ముందు రికార్డ్ అవుతుంది కౌంటీ రికార్డ్స్లో. అదే మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎలా ఉందో అక్కడ కౌంటీ రికార్డ్స్ ఆఫీస్ ఉంటుంది కదా, దాంట్లో ఎప్పుడు కూడా ప్రాపర్టీ వీళ్ళకి కన్వే అయ్యే డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర నుండి, అంటే గెరీ అండ్ షెరాన్ దగ్గర నుండి బ్రెయిన్ అండ్ మార్గరేటాకు ప్రాపర్టీ కన్వే చేసినట్టుగా తెలిపేదే డీడ్ డాక్యుమెంట్. అది ఎప్పుడు ముందు రికార్డ్ అవుతుంది.
తర్వాతే మార్ట్గేజ్ ఏదైతే వీళ్ళు లోన్ తీసుకున్నారో బ్యాంక్ నుండి ఆ డాక్యుమెంట్ డీడ్ తర్వాతే రికార్డ్ అవుతుంది. అది కరెక్ట్ రికార్డింగ్ సీక్వెన్స్ అన్నమాట. ఇక్కడ చూస్తే లోన్ తీసుకున్నారు బాగానే ఉంది. ఇక్కడ ఫెయిర్వే ఇండిపెండెంట్ మార్ట్గేజ్ కార్పొరేషన్ అనేది లెండర్ అంటే బ్యాంక్ అనుకోండి. ఇక్కడ సింథియా పోర్ట్ఫెల్ ఇక్కడ వచ్చింది ట్రస్టీగా ఉన్నారు. అంటే ఆ ప్రాపర్టీ లోన్ తీసుకున్నారు కదా, ఆ అమౌంట్ తిరిగి ఇక్కడ చూసారంటే మెచ్యూరిటీ డేట్ August 1, 2048 లోపల వీళ్ళిద్దరు ప్రాపర్టీ ఇప్పుడు ఎవరైతే లోన్ తీసుకున్నారో సింథియా అండ్ బ్రెయిన్ అండ్ మార్గరెటా వీళ్ళిద్దరూ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో తిరిగి ఈ ఫెయిర్వే ఇండిపెండెంట్ మార్ట్గేజ్ కార్పొరేషన్కి పే చేయాలన్నమాట. ఆ ప్రాపర్టీ కావాల్సిన అమౌంట్ ఏమో ఇప్పుడు ఫెయిర్వే ఇండిపెండెంట్ ఎంటిటీ ఇచ్చేసింది. దాంతో ఈ లాట్ 14 వీళ్ళిద్దరు కొనేశారు, బ్రెయిన్ అండ్ మార్గరెటా. ఆ అమౌంట్ని తిరిగి ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు చూడండి. ఇక్కడ ప్రాపర్టీ మీన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. లోన్ మీన్స్ ద డెబిట్ ఎవిడెన్స్డ్ బై ఎ నోట్ ప్లస్ ఇంట్రెస్ట్, ఎనీ ప్రీ పేమెంట్ చార్జెస్ అండ్ లేట్ చార్జెస్ డ్యూ అండర్ ద నోట్, ఆల్ సమ్స్ డ్యూ టు అండర్ దిస్ సెక్యూరిటీ ఇన్స్ట్రుమెంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇది ఏదైతే వీళ్ళు తీసుకున్నారో దీన్ని తిరిగి పే చేయాలి. ఎలాగా అంటే ఈ అమౌంట్ $359,484 ప్లస్ ఇంట్రెస్ట్. Borrower has promised to pay the debit in a regular periodic payments to the debit in full, not later than August 1, 2048. వీళ్ళు ఇప్పుడు లోన్ తీసుకున్నది ఎప్పుడు July 11, 2018. మామూలుగా డీడ్ ఆఫ్ ట్రస్ట్కైనా మార్ట్గేజ్ కైనా 30 years వ్యాలిడిటీ ఉంటుంది కదా. ఏదైతే ఈ అమౌంట్ తీసుకొని ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేశారో ఆ అమౌంట్ని రెగ్యులర్ ఇన్స్టాల్మెంట్ రూపంలో మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో August 1, 2048 లోపల వీళ్ళిద్దరూ పే చేయాలి. ఎవరికి అంటే ఎవరైతే వీళ్ళకు లోన్ ఇచ్చారో ఆ ఎంటిటీకి. ఇక్కడ ఫెయిర్వే ఇండిపెండెంట్ మార్ట్గేజ్ కార్పొరేషన్ ఉంది కదా, ఈ ఎంటిటీకి. ఇది నార్మల్ డీడ్ ఆఫ్ ట్రస్ట్ కదా. దీనికి పర్చేజ్ మనీ ఎలా గుర్తించడం అంటే ఇక్కడ మేరీల్యాండ్ అనే స్టేట్లో మాత్రమే ఇక్కడ హెడ్డింగ్ ఉంది చూసారు, ఆ పర్చేజ్ మనీ డీడ్ ఆఫ్ ట్రస్ట్ అనే హెడ్డింగ్ ఉంటుంది. దాని ద్వారా మీరు కనిపించండి ఇది నార్మల్ డీడ్ ఆఫ్ ట్రస్టా, పర్చేజ్ మనీ డీడ్ ఆఫ్ ట్రస్టా లేదా పర్చేజ్ మనీ మార్ట్గేజ్ అని. వేరే స్టేట్లో ఎలా కనిపెట్టాలి అంటే ఇక్కడ చూడండి, డీడ్ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ చూడండి, డీడ్ బుక్ అండ్ పేజ్ చూసారంటే 10336, పేజ్ నెంబర్ వచ్చిందో 117. ఇది ఫస్ట్ పేజ్. సెకండ్ పేజ్ 118, థర్డ్ పేజ్ 119, 120, 121, 122 అలాగా 125. డీడ్ బుక్ అండ్ పేజ్ ఎండింగ్ ఏది పేజ్ నెంబర్ 125. ఇక్కడ చూడండి డీడ్ ఆఫ్ ట్రస్ట్ ఫస్ట్ పేజ్ బుక్ అండ్ పేజ్ ఏదైతే డీడ్తో ఎండ్ అవుతుందో నెక్స్ట్ పేజ్ నెంబరే మార్ట్గేజ్ లేదా డీడ్ ఆఫ్ ట్రస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఇది ఒక గుర్తు అన్నమాట. ఇది పర్చేజ్ మనీ ట్రాన్సాక్షనా లేదా నార్మల్ ట్రాన్సాక్షన్ లైక్ నార్మల్ లోనా లేదా పర్చేజ్ మనీ లోనా అని గుర్తుపడడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ద్వారా మీరు గుర్తుపట్టచ్చు. ఎప్పుడైతే డీడ్కు కాంకరెంట్గా ఇన్స్ట్రుమెంట్ నెంబర్ మార్ట్గేజ్ ఉంటుందో అప్పుడు అది పర్చేజ్ మనీ డీడ్ ఆఫ్ ట్రస్ట్ లేదా పర్చేజ్ మనీ మార్ట్గేజ్ అనేది మీరు గుర్తుపట్టచ్చు. ఈ మేరీల్యాండ్ స్టేట్లో అయితే డైరెక్ట్గా ఇక్కడ హెడ్డింగ్లోనే ఉంటుంది, అలా కూడా గుర్తుపట్టచ్చు. ఇంకో గుర్తు ఏమి అంటే ఇక్కడ చూసారంటే డీడ్ ఎప్పుడు రికార్డ్ అయింది అండి, ఇక్కడ చూసారంటే 7/20/2018లో రికార్డ్ అయింది కదా. పర్చేజ్ మనీ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు పర్చేజ్ మనీ లోన్ అయితే మార్ట్గేజ్ లేదా డీడ్ ఆఫ్ ట్రస్ట్ కూడా అదే డేట్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది మార్ట్గేజ్ రికార్డ్ అయిన డేట్ 7/20/2018. ఇక్కడ చూసారంటే ఇది డీడ్ రికార్డ్ డేట్ 7/20/2018. మార్ట్గేజ్ కూడా అదే డేట్లో రికార్డ్ అవుతుంది 7/20/2018. రెండు గుర్తులు అన్నమాట పర్చేజ్ మనీ మార్ట్గేజ్ని గుర్తించడానికి. పర్చేజ్ మనీ లోన్ని అది మార్ట్గేజ్ కావచ్చు డీడ్ ఆఫ్ ట్రస్ట్ కావచ్చు. ఎలాగా అంటే ఫస్ట్ది వచ్చింది ఇన్స్ట్రుమెంట్ నెంబర్ కాంకరెంట్గా రికార్డ్ అవుతుంది డీడ్కి. రెండోది వచ్చింది సేమ్ డేట్లో డీడ్ అండ్ మార్ట్గేజ్ రెండు రికార్డ్ అవుతాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తంగా పర్చేజ్ మనీ మార్ట్గేజ్ లేదా డీడ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఏంటి, అది ఎలా గుర్తించాలి అనేది దానిలో ఉండే టైప్స్. ఫస్ట్ వచ్చింది ఓనర్ డైరెక్ట్గా ఓనర్ దగ్గరే పర్చేజ్ మనీ మార్ట్గేజ్ తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ కొంత అమౌంట్ని డిఫాల్ట్గా డౌన్ పేమెంట్గా కట్టేసి రిమైనింగ్ అమౌంట్ని రెగ్యులర్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాము అనేది ఇది ఒక టైపు. లేదా ఇంకో టైప్ వచ్చింది మా దగ్గర ఏ అమౌంట్ లేకపోయినా ఒకటేసారి ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉంటారో వాళ్ళకు పే చేసి ఎలా అంటే బ్యాంక్ నుండి ఎంత అమౌంట్ అయితే ఆ ప్రాపర్టీ వాల్యూ ఉంటుందో అంత అమౌంట్ని
బ్యాంక్ నుండి లోన్గా తీసుకొని వాళ్ళకి పే చేసి మన పేరు పైన కన్వే చేసుకొని తర్వాత బ్యాంకుకు దాన్ని రెగ్యులర్ ఇన్స్టాల్మెంట్లో పే చేస్తే అది కూడా పర్చేజ్ మనీ మార్ట్గేజ్ లేదా డీడ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తంగా పర్చేజ్ మనీ మార్ట్గేజ్ లేదా డీడ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఏంటి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఎవరైతే కొత్తగా మార్ట్గేజ్ ఫీల్డ్లో కానీ లేదా టైటిల్ ఫీల్డ్లో కానీ కొత్తగా ఎంటర్ అవుతుంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియోస్ని అండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు షేర్ చేయడం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.